రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్రెడీ స్పిరిట్ మూవీ సెట్ లో అడుగుపెట్టాడు. షూటింగ్ మొదలైంది. తన లుక్ రివీల్ కాకుండా 6 నెలలు బయటికి రాకుండా జాగ్రత్త పడతారంటూ ప్రామిస్ కూడా చేశాడట ప్రభాస్. అంతా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్లానింగే. అదే అనుకుంటే అంతకు మించి అప్డేట్ షాక్ ఇస్తోంది. స్పిరిట్ మూవీ 2 భాగాలుగా తెరకెక్కబోతుండడమే కాదు, అందులో తన ప్రతి హీరోని రంగంలోకి దింపబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇది ఇక నుంచి ఏ మాత్రం కూడా రూమర్ కాదు, ఇది ముందు నుంచి అనుకుంటున్న విషయమే. అదే ఇప్పుడు అఫీషియల్ గా నిజం కాబోతోంది. న్యూ ఇయర్ స్పెషల్ గా స్పిరిట్ టీం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తోందా? సందీప్ రెడ్డి వంగ వల్ల ఇండస్ట్రీకి ఒక్క రౌడీనే పరిచయం అయ్యాడు. అలా తన వల్ల క్రియేట్ అయిన హిందీ రౌడీతో పాటు బాలీవుడ్ యానిమల్ కూడా స్పిరిట్ లో మెరవడం ఖాయంగా మారింది. హాలీవుడ్ లో అవెంజర్స్ లా టాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ యూనివర్స్ షాక్ ఇవ్వబోతోంది. ఇంతకీ ప్రభాస్ తో కలిసి రణబీర్ కపూర్, షాహిద్ కపూర్ మాత్రమే మెరుస్తారా? రౌడీకి కూడా ఛాన్స్ ఉందా? ఇంతకీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ ఫౌజీ తర్వాత కమిట్ అయిన మూవీ స్పిరిట్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తర్వాత రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీస్తున్న మూవీ కూడా స్పిరిటే. ఫస్ట్ టైం ప్రభాస్ ఐపీఎస్ రోల్లో కనిపించబోతున్న ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ తృప్తి దీమ్రి హీరోయిన్గా నటిస్తోంది. కొరియన్ స్టార్ డాన్లీ మెయిన్ విలన్ అని ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ అండ్ కో సపోర్టింగ్ విలన్స్గా కనిపించబోతున్నారు. నిజం చెప్పాలంటే స్పిరిట్ మీద వచ్చిన ప్రతి రూమరు నిజమే అయింది. ఇప్పుడు ప్రచారం అనే కంటే రూమర్లలో అసలు నమ్మలేని ఫ్యాంటసీ లాంటి రూమర్ ఒకటని నిజంగా నిజమవుతోంది. అదే ఈ సినిమాలో ముగ్గురు రౌడీలు కన్ఫర్మ్ అవ్వటం. అర్జున్ రెడ్డి వల్ల ఒక రౌడీ పుట్టుకొచ్చాడు, తనే విజయ్ దేవరకొండ. ఇక అదే అర్జున్ రెడ్డిని హిందీలో తీస్తే కబీర్ సింగ్ గా, రెండో రౌడీ షాహిద్ కపూర్ 300 కోట్ల స్టార్ గా మారాడు. కట్ చేస్తే చాక్లెట్ బాయ్ గా మాత్రమే ఫోకస్ అయిన రణబీర్ కపూర్ ని యానిమల్ తో బాలీవుడ్ రౌడీగా మార్చాడు సందీప్ రెడ్డి వంగ. అయితే ఇప్పుడు ఈ ముగ్గురి రౌడీలు రెబల్ స్టార్ ప్రభాస్ కోసం సెట్లో అడుగు పెట్టబోతున్నారు. అదే జరిగితే ఇది ఫస్ట్ ఇండియన్ సినిమాటిక్ యూనివర్స్ అనొచ్చు. లియోలో విక్రమ్ కనెక్షన్, విక్రమ్లో ఖైదీ కనెక్షన్ లాంటివి చూపించి తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు. హనుమాన్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ని అనౌన్స్ చేశాడు. కానీ ఇవేవి స్పిరిట్లో సందీప్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్ దరిదాపుల్లోకి రావు. ఎందుకంటే ఏదో పాత్ర ప్రస్తావనో లేదంటే కథ కనెక్షనో కాదు, కంప్లీట్గా పాత్రలతో లింకునే పెట్టి స్పిరిట్ మూవీతో తన సినిమాటిక్ యూనివర్స్ గేట్లు తెరుస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. అంటే స్పిరిట్లో ఐపీఎస్గా కనిపించే ప్రభాస్కి నిజంగానే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఇద్దరు డాక్టర్లుగా వచ్చి వైద్యం చేస్తారా? బాలీవుడ్ యానిమల్ రణబీర్ కపూర్ వచ్చిన స్పిరిట్లో ఐపీఎస్గా కనిపించే ప్రభాస్కి తోడుగా నిలుస్తాడా? ఇవి కేవలం అంచనాలే. కానీ రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ ఇలా ముగ్గురు సందీప్ హీరోలు కలిసి స్పిరిట్ లో మెరవటం పక్కా అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డిలా స్టైల్ ఆఫ్ లుక్ లో రెడీ అవ్వమని సందీప్ అడిగాడంటే తను ఇందులో గెస్ట్ రోల్ వేయబోతున్నాడనే మాటే నిజమనుకోవాల్సి వస్తుంది. ఇక న్యూ ఇయర్ కి స్పిరిట్ తాలూకా మేకింగ్ వీడియోని వదలాలనేది సందీప్ ప్లాన్ అని తెలుస్తోంది. అందులోనే సందీప్ రెడ్డి వంగ తాలూకా 4 రౌడీస్ విషయం అనౌన్స్ చేయొచ్చని తెలుస్తోంది.